హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఇక లాస్ట్ 10 days మాత్రమే మిగిలిపోయింది. ఆల్రెడీ ఇంతకుముందు మనం లాస్ట్ 10 days స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో అందులో భాగంగానే మీకు ఆల్రెడీ చెప్పాను. సో బాబు, మాక్ టెస్ట్లు బాగా రాయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. ఇప్పటి నుంచి మీరు వార్ సిరీస్ మనకు కంప్లీట్ కాబోతుంది. సో 1 or 2 daysలో రేపైతే లాస్ట్ క్లాస్ ఉంది నాకు. సో రేపటి క్లాస్ లాస్ట్ క్లాసు, మొత్తం క్యాల్కులస్ మొత్తం చెప్పబోతున్నాను. దాని తర్వాత మన నవీన్ సార్ క్లాస్, మన మదన్ సార్ క్లాస్ ఒకటి ఉంటుంది సాటర్డే రోజు. దాంతో మనకి పూర్తి స్థాయిలో వార్ సిరీస్ మనం ఏదైతే ప్రామిస్ చేశామో, మ్యాథ్స్లో 21 టాపిక్స్, మన ఫిజిక్స్లో 19 or 20 టాపిక్స్, కెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ టాపిక్స్, ఎక్కువ టాపిక్స్ కెమిస్ట్రీలో ఉన్నాయి, అన్నీ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో జరగబోతుంది రేపటితోటి. అయితే దీని తర్వాత ఏం చేయాలి సార్ మనం అంటే, ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేస్తూనే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఆల్రెడీ నేను ఒక స్ట్రాటజీ వీడియో చేశాను, లాస్ట్ 10 days స్ట్రాటజీ. అది 11వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఎవరైతే పిల్లలు ఆ వీడియో చూడలేదో ఆ వీడియోని కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి పిల్లలు ఉంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ 10 days స్టూడెంట్స్ అసలు ఏం చేయాలి, రైట్? దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే థియరీ అండ్ పీవైక్యూస్ మేము ఎట్లాగో చెప్పేసినాం ఆల్రెడీ. నేను, నవీన్ సార్, మదన్ సార్ ఎట్లాగో మీకు యూట్యూబ్లో ఆఫ్లైన్లో ఏ రేంజ్లో అయితే మీకు టీచ్ చేస్తారో అదే రేంజ్లో మీకు ఇక్కడైతే మేము కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మార్క్ టెస్టులు కూడా కొన్ని ఇచ్చాము, బట్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు ఎక్కువ ఉండాలి. రోజుకు 1 కాదు 2 కూడా టెస్టులు రాసే రేంజ్లో మనం ఉండాలి. సో దానితోటి మీ ముందలకి నేను అతి తక్కువ కాస్ట్ తోటి నేను వేదాంతను అడగడం జరిగింది. మన వేదాంత వాళ్ళు దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో అతి తక్కువ కాస్ట్ తోటి మనకు జేఈ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అయితే తీసుకురావడం జరిగింది. సో కాస్ట్ చూసి మీరు అది షాక్ అవుతారు. సో ఎవరైతే రియల్ జేఈ ఆస్పిరెంట్ ఉన్నారో, రియల్ జేఈ ఆస్పిరెంట్, సార్ నేను జేఈ కోసం నిజంగానే బాగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నా, నాకు రావాలి అనుకున్న సీరియస్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు బెస్ట్ పర్సంటేజ్ కనుక పొందాలంటే లాస్ట్ 10 days ఒక రేంజ్లో వర్కౌట్ చేయాలి. సో దానికి మీకు దోహదపడబోతుంది, తోడుగా ఉండబోతుంది ఈ టెస్ట్ సిరీస్. సో వేదాంత టెస్ట్ సిరీస్ మన కోసం ఏ విధంగా డిజైన్ చేశారనేది 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను. లాస్ట్ మైల్ టెస్ట్ సిరీస్ అమ్మా ఇది, లాస్ట్ మైల్ టెస్ట్ సిరీస్. దీన్ని మనం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం కష్టపడి వర్క్ చేసినాం, లాస్ట్కి కేవలం ఎగ్జామ్స్ రాయకుండా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఫైనల్ ఎగ్జామ్ కూర్చుంటే, అంటే అసలు ఫైనల్ ఎగ్జామ్లో ఎగ్జామ్ ఎట్లా పెడతారు, రిజల్ట్స్ ఎట్లా వస్తాయి, అసలు ఆ సిబిటి ఎగ్జామ్ అంటే ఏంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎట్లా ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ ఒకవేళ నువ్వు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో కనుక పొందితే డెఫినెట్గా నీకు దీనివల్ల యూజ్ జరుగుతుంది. సో కాబట్టి వేదాంతం ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి పూర్తి స్థాయిలో ఈ టెస్ట్లని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసి, అంటే ఏ మోడల్లో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, మ్యాథ్స్లో ఎలాంటి మోడల్లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి రిగరస్గా, ఫిజిక్స్లో నుంచి ఏ మోడల్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, కెమిస్ట్రీలోంచి ఏ టైప్లో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయో వీళ్ళు రీసెర్చ్ చేసి దాని ద్వారాగా క్వశ్చన్స్ డిజైన్ చేయడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ని మనకి మార్క్ టెస్ట్ల ద్వారాగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డాటా డ్రివెన్ అప్రోచ్, అలానే స్ట్రాటజిక్స్ డిఫికల్టీ బ్యాలెన్స్ త్రో రీసెర్చ్. అంటే డిఫికల్టీ లెవెల్ కూడా మనకి జేఈ మెయిన్స్లో అన్ని ఒకటే లెవెల్లో రావట్లే కదా. పోయిన సంవత్సరం చూసినాం కదా, ఒకటి టఫ్ వస్తే, ఒకటి ఈజీ వస్తే, ఒకటి మోడరేట్ వస్తుంది. మ్యాథ్స్లో కొన్ని టఫ్ వస్తే, ఫిజిక్స్లో ఈజీ వస్తే, కెమిస్ట్రీలో కూడా ఈజీగా వస్తున్నాయి, లేదా ఫిజిక్స్లో మోడరేట్లో వస్తున్నాయి. సో ఇదంతా కూడా జేఈ మెయిన్స్ ఎగ్జాక్ట్గా ఎన్టీఏ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తుందో ఆ మోడల్లోనే మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఇదేదో ఉత్తగా ఇట్లా తీసుకొచ్చి ఇచ్చింది కాదు, ఇది సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేసుకొని వచ్చి మనకి ఇస్తున్న టెస్ట్ సిరీస్ ఇది. సో హోలిస్టిక్ ప్రిపరేషన్, ఇన్సైట్ఫుల్ అనాలిసిస్, రియలిస్టిక్ సిమ్యులేషన్. బాబు దీంట్లో పూర్తి స్థాయిలో జేఈ ప్యాటర్న్లో ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఎన్టీఏ, అదే ప్యాటర్న్లో రియలిస్టిక్గా కళ్ళకి నేను నిజంగానే జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో కూర్చొని రాస్తున్నానేమో అనే విధంగా అనిపించే విధంగా మీకు ఆ డాటా కూడా అట్లానే కనపడుతుంది. అంటే స్క్రీన్ కూడా, విండో కూడా ఎగ్జాక్ట్గా ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తే ఏ కలరింగ్స్ అయితే కనపడతాయో, ఏ విధంగా అయితే ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో సేమ్ విధంగా, అదే విధంగా మీకు ఈ ప్యాటర్న్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు ఎలా కనపడుతుంది సార్ మాకు అని చెప్పి ఒకవేళ మీరు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ జేఈ 12th మెయిన్ టెస్ట్ 4 అని ఉంది. మెయిన్స్ టెస్ట్ 4 రాస్తున్నారు. ఇందులో మ్యాథ్స్ సెక్షన్ 1, మ్యాథ్స్ సెక్షన్ 2, ఫిజిక్స్ సెక్షన్ 1, ఫిజిక్స్ సెక్షన్ 2, కెమిస్ట్రీ సెక్షన్ 1, కెమిస్ట్రీ సెక్షన్ 2. మ్యాథ్స్ సెక్షన్ 1లో మీకు పూర్తిగా ఆబ్జెక్టివ్ మోడల్లో క్వశ్చన్స్ ఉంటాయి.
మ్యాథ్స్ సెషన్ 2లో మీకు మొత్తం ఇంటిజర్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇట్లా 25 దాకా. ఇప్పుడు మన కొత్త ప్యాటర్న్ కాబట్టి 25 దాకానే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇందులో మీరు ఒకవేళ క్వశ్చన్ని ఆన్సర్ చేసి నెక్స్ట్కి పోవచ్చు. ఇదిగో నెక్స్ట్కి పోవచ్చు. క్వశ్చన్ ఆన్సర్ చేసి నెక్స్ట్కి పోతారు, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు, మళ్ళీ ఆన్సర్ పెట్టి నెక్స్ట్కి పోయారు, క్వశ్చన్ చదివారు, ఆన్సర్ రావట్లేదు, నెక్స్ట్ కొట్టారు. అంటే ఏంది, మీరు దాన్ని చూశారు బట్ మీకు ఆన్సర్ రాలేదు, దాని కలర్ వేరే కనపడుతుంది, నాట్ ఆన్సర్డ్, రెడ్ కలర్లో కనపడుతుంది. ఆన్సర్ చేసింది గ్రీన్ కలర్లో కనపడుతుంది. సార్ అసలు నేను క్వశ్చనే చూడలేదు సార్, లోపలికి పోయి అసలు దాన్ని చూడలేదు, అది టు బి రివ్యూడ్ బ్లూ కలర్లో కనపడుతుంది. సో రెడ్ గ్రీన్ బ్లూ కలర్ అనమాట. రెడ్ అంటే ఏంది, ఆన్సర్ చెయ్యండి, గ్రీన్ అంటే ఏంది, ఆన్సర్ చేసింది, బ్లూ అంటే ఏంది, మీరు ఇంకా అసలు ఆ క్వశ్చన్నే చూడలేదు, అంటే టు బి రివ్యూడ్. మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని చూద్దామని చెప్పి పక్కకు పెట్టుకున్నారు. అర్థమైందా? సేవ్ అండ్ రివ్యూ లెటర్ అని ఉంటుంది. రివ్యూ లెటర్ని ఒకవేళ కొడితే అంటే దీని తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తా. ఎందుకంటే నేను లాస్ట్ 10 days స్ట్రాటజీలో మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ అని ఒకటి చెప్పాను. దాంట్లో ఏం చెప్పానంటే ఈ 25 క్వశ్చన్స్ని మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఈజీ క్వశ్చన్స్నే చేయాలి. ఏదైనా క్వశ్చన్ నీకు అనిపిస్తుంది, వచ్చినట్టుగా అనిపిస్తుంది, తర్వాతకు వచ్చి చూసుకుంటా, ఇది ఏదో కొంచెం నాకు వచ్చినట్టుగా అనిపిస్తుంది బట్ ఐఎమ్ నాట్ షూర్, బట్ టైం వేస్ట్ అయింది, తర్వాత వచ్చి చూసుకుంటా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ని మనం టిక్ చేసుకోవచ్చు. దాన్నే మనం రివ్యూ లెటర్ అంటాం. రివ్యూ లెటర్ పెట్టుకుంటే మీకు తర్వాత ఆ క్వశ్చన్స్ హైలైటెడ్ కనపడతాయి, ఇట్లా బ్లూ కలర్లో కనపడతాయి. ఏదైతే బ్లూ కలర్లో కనపడుతుందో ఆ క్వశ్చన్ని నువ్వు తర్వాత చూసుకుంటా, మళ్ళొకసారి టైం నాకు లాస్ట్లో మిగిలితే అని అనుకున్న క్వశ్చన్ ఇది. ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళొకసారి క్లిక్ చేసి దాంట్లో చూసుకోవచ్చు. అచ్చా ఈ క్వశ్చన్ని నేను మళ్ళీ నాకు తెలుసు అనిపించింది బట్ ఇప్పుడు చేయను, లాస్ట్లో టైం మిగిలిన తర్వాత చేస్తా అనుకున్నా ఆ క్వశ్చన్స్ అని చెప్పి మళ్ళీ వచ్చి మీరు చేస్తారు. సో కాబట్టి మీకు ఈ ఎన్విరాన్మెంట్, ఈ వెదర్ అనేది అలవాటు కావాలి. రిజల్ట్ కూడా మీకు అవుట్ ఆఫ్ 300 ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది స్కోర్ కార్డ్ అటెంప్ట్ చేస్తారు. దీంట్లో ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎంత టైం తీసుకున్నారు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారు, మీ ర్యాంక్ ఎంత, ఆల్ ఓవర్ ఇండియా టెస్టులు కదా ఇవి జరిగేవి, ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆల్ ఓవర్ ర్యాంక్ కూడా ఇస్తారు. సో ఓవరాల్గా మీ అసలు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ కనపడుతుంది. ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, టోటల్గా మార్క్స్ ఎన్ని, ఇవన్నీ కూడా మీకు ఇందులో కనపడతా ఉంటుంది. సో ఓవరాల్గా పర్సంటైల్ ఎంత, కెమిస్ట్రీ వైజ్గా ఎంత, మ్యాథ్స్లో ఎంత, ఫిజిక్స్లో ఎంత, మీకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ వైజ్గా, గ్రాఫ్ వైజ్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ టైప్స్లో క్వశ్చన్ లెవెల్ ఏంది, డిఫికల్టీ లెవెల్స్ ఏంది, ఇవన్నీ కూడా మీకు ఇస్తారు. అంటే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ లెవెల్ ఏంటి, ఈజీయా, మోడరేటా, డిఫికల్టా, దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. సో ప్రతి క్వశ్చన్ చేసిన తర్వాత కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ క్వశ్చన్ చేసినావు, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు రిజల్ట్ వస్తుంది కదా. రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ పేపర్లోకి పోతే, బాబు ఇది నువ్వు రాంగ్ చేసినావు, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వచ్చి పక్కన నీకు సొల్యూషన్ అని కూడా ఉంటుంది. ఈ సొల్యూషన్ మీద నువ్వు టిక్ చేస్తే నీకు సొల్యూషన్ కూడా వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఏదైతే నువ్వు రాంగ్ చేసినావో ఆ రాంగ్ చేసిన క్వశ్చన్కి నీకు సొల్యూషన్ కూడా కనపడుతుంది. అండ్ అలానే నువ్వు కరెక్ట్గా రాంగ్ చేసినావు కదా ఈ క్వశ్చన్, అసలు ఇది ఈజీ క్వశ్చనా లేదా రాంగ్ క్వశ్చన్ అనేది నీకు చూపిస్తుంది. ఇక్కడ ఇది ఈజీ క్వశ్చన్ అంటే నువ్వు ఈజీ క్వశ్చన్ని రాంగ్ చేసినావు అనే ఒక ఎనాలిసిస్ ఇచ్చింది నీకు. మామూలుగా కాదు, ఏదో టిక్కు పెట్టి మనం యూట్యూబ్లో చేసినట్టు కాదు ఇది. దాని తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఉంది, కరెక్ట్ చేసావు, సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ చేసావు, కరెక్ట్ అని వచ్చింది. ఎంత టైం స్పెండ్ చేసినావు ఆ క్వశ్చన్ మీద, ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసినావు, ఒక క్వశ్చన్కి నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు చూపిస్తుంది. ఇది ఏ టాపిక్కి సంబంధించింది, ఇది మోడరేటా, ఈజీయా, దాని యొక్క కింద మళ్ళీ సొల్యూషన్ ఏంది, ప్రతి ఒక్కటి అంటే డీటెయిల్డ్ ఎనాలిసిస్, పూర్తి స్థాయిలో మీకు ఎనాలిసిస్ అనేది చూపిస్తుంది. సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. 75 క్వశ్చన్స్ ఇస్తారు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్లో. మనం అది 3 hours కంప్లీట్ చేయాలి, మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఏదైనా సరే పాజిటివ్ అయితే 4 మార్క్స్, నెగిటివ్ అయితే -1 మార్క్. అది ఆబ్జెక్టివ్ అయినా సరే లేదా ఇంటిజర్, ఎంసీక్యూస్ అయినా సరే, ఇంటిజర్ అయినా సరే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఎలిజిబిలిటీ ఏంది సార్ అంటే 12th క్లాస్ పాస్ అయి ఉన్న పిల్లగాడు, అంటే ఇంటర్ అయిపోయి ఉన్న పిల్లలైనా, ఇంటర్ ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలైనా, 2025 అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు. అట్లానే జేఈ మెయిన్స్ 2 అంటే మన బీఆర్కు బీ ప్లానింగ్ ఉంది కదా, దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, మనకి ఎన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, దాంట్లో డ్రాయింగ్ ఇంకా ఇవన్నీ అడుగుతారు కదా, ఎలిజిబిలిటీ ఏందనేది దానికి సంబంధించినవి. ఇవి ఆల్రెడీ మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇందులో వై షుడ్ వి బై లాస్ట్ మైల్ టెస్ట్ సిరీస్, ఎందుకంటే బిల్డ్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఆన్ ద లేటెస్ట్ ప్యాటర్న్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ హోమ్. సార్ మరి ఇది ఎప్పటిదాకా ఉంటుంది, మేము తీసుకుందాం అనుకుంటున్నాం, మరి ఎప్పటిదాకా ఉంటుంది సార్ అంటే మీ మొబైల్లో ఎప్పటికీ అట్లనే ఉండిపోతాయి టెస్ట్ సిరీస్లు. మీకు అక్కడ మేబీ 1 month 2 months అని కనపడుతుంది, కానీ
బట్ ఎప్పటికి మీ మొబైల్ అట్లే ఉండిపోద్ది. మీరు ఒకటే ఎగ్జామ్ని 2-3 సార్లు కూడా రీటెస్ట్లు కూడా ఇవ్వచ్చు. 2-3 సార్లు కూడా రీటెస్ట్లు ఇవ్వచ్చు. సార్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత సార్ అంటే, బాబు ఇక్కడ 2 రకాలు ఉన్నాయమ్మా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. జేఈ మెయిన్స్ 2025 LMTS 10 టెస్ట్లు ఉంటాయి, 10 టెస్ట్లు ఇస్తారు, 10 మాక్ టెస్ట్లు ఉంటాయి, 10 మాక్ టెస్ట్లు. లాస్ట్ మైల్ టెస్ట్ సిరీస్ విత్ 10 ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్, CBT for real examination environment, detailed solution and answer key, and get access 150 plus JEE books అన్న పెడగాజీ. బాబు మీకు పెడగాజీలో 150 కంటే ఎక్కువగా బుక్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు పెడగాజీ కూడా దీనివల్ల అవైలబుల్గా ఉంటుంది. మనం మామూలుగానే పెడగాజీ ఎంతగా మన ఇచ్చారు, మన వాళ్ళు 400కి ఏమి ఇచ్చారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ 800 ఉండేది, మొత్తం కలిపి మనకి ఇప్పుడు 499 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి 5 మాక్ టెస్ట్లు కనుక కావాలంటే, 5 మాక్ టెస్ట్లు కావాలంటే 399 రూపాయలు మాత్రమే. 5 మాక్ టెస్ట్లు కావాలంటే మీకు 399 రూపాయలు మాత్రమే. సార్ ఒక 5 మాక్ టెస్ట్లు మాకు ఉచితంగా ఇవ్వండి సార్. ఏంది సార్ ఉచితం అని అంటున్నారు, తెలుగులో చెప్తున్నారు ఏంది సార్ అంటే, నేను తెలుగులో చెప్తేనే మీకు అర్థమైంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఉచితంగా ఏదైతే ఇస్తున్నానో 5 మాక్ టెస్ట్లు అంటే 399 రూపాయలు కదా ఇది. ఈ 399 రూపాయలు కిరణ్ సార్ ఏం చేస్తున్నాడంటే మన తెలుగు పిల్లల కోసం ఫ్రీగా ఇస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు. ఆ ఉచితంగా ఇచ్చేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ అలానే ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ టెస్టులు వేరు, నేను ఇచ్చే టెస్ట్ వేరు, బట్ రెండు కూడా రాసే విధానం ఒకటే, సేమ్ యాప్లోకి పోయి రాయడమే. సో డబ్బులు ఫ్రీగా ఇచ్చే ఒక 5 టెస్టులు ఉన్నాయి, ఉచితంగా ఇచ్చే ఒక 5 ఉన్నాయి, అవి ఇస్తాను. బట్ 5 మాత్రమే మీరు కొనాలనుకుంటే 399 రూపాయలు అయింది. మళ్ళీ మీరు ఒకవేళ 10 టెస్టులు కనుక కొనాలనుకుంటే మాత్రం 499 అయింది. 100 రూపాయలే తేడా, 5 టెస్టులు ఎక్కువ వస్తున్నాయి మీకు ఇక్కడ. సో కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకుంటారు, వినియోగించుకుంటారు అని అనుకుంటున్నా. ఎలా ఓపెన్ చేయాలి ఏందనేది మీకు ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. సో మీరు ఆల్రెడీ మన వీడియో చూస్తూ ఉన్నారు ఇక్కడ, ఎస్ వీడియో చూస్తున్నారు. సో ఇందులో మోర్ ఉంది కదా, మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఏ ఉంది జేఈ మెయిన్స్ 2025 లాస్ట్ మైల్ టెస్ట్ సిరీస్ అని ఉంది. ఇగో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్, ఇదైతే కొద్ది కలర్ కనపడుతుంది. రైట్, సో ఇక్కడ అందరం కూడా కనిపిస్తూ ఉన్నాం. దీనికి కిందికి రాగానే మీకు బై ఫుల్ కోర్స్ అని ఉంది. సో ఇక్కడ మీరు బై ఫుల్ కోర్స్ మీద కొట్టేయండి. ఇక్కడ ఆల్రెడీ KKT S10 యూ సేవ్డ్ 40% ఆన్ ద కోర్స్ ప్రైస్ అని చెప్పి 40% మీకు ఇది ఆఫర్ ఆల్రెడీ అప్లై అయిపోయి ఉంది. అప్లై అయిన తర్వాత మీకు 499, అప్లై అయిన తర్వాత 399 కనపడుతుంది. దీన్ని ప్రో అంటారు. ప్రో అంటే ఏంది సార్, మొత్తం 10 టెస్టులు అనమాట. ఇప్పుడు 10 డేస్ ఉన్నాయి కదా, 10 డేస్కి 10 టెస్టులు. సో ఈ 10 టెస్టులు ఉన్నాయి. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి, బై ఫుల్ కోర్స్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది KKT S10 అప్లైడ్ అని వచ్చింది. ఎస్, ఓకే, అప్లైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఏదైనా వ్యాలెట్స్ ద్వారా కానీ, ఎక్కువ మంది పే చేసేది యూపీఐ ద్వారాగా పే చేస్తారు. 498.6 రూపాయలు. సో యూపీఐ ఐడి కొట్టండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, వీటికి ఐడీలు ఉంటాయి. ఆ ఐడీలు ఇక్కడ కొట్టేస్తే ఆ నెంబర్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ ఓటీపీ ఫస్ట్ అడుగుతుంది. నన్ను అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకుని ఉన్నాను కాబట్టి. మిమ్మల్ని రిజిస్టర్ చేసుకునే ముందర మొబైల్ నెంబర్ ఓటీపీ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఏది ఇవ్వాలంటే, ఏ మొబైల్లో అయితే మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ మొబైల్ ఫస్ట్ మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీరు పేమెంట్ చేసేయచ్చు. సార్ మరి నాకు ఫ్రీ టెస్ట్లు అన్నారు కదా, ఉచితంగా కూడా ఇస్తారన్నారు కదా సార్, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక ఇది ఉందిగా జేఈ 2025 లాస్ట్ మైల్, దీని కింద మీకు ఉచితంగా ఇచ్చేవి కూడా పెడతాను. కొద్దిసేపటి తర్వాత ఉచితంగా ఇవ్వబోయే మాక్ టెస్ట్లు కూడా దీని కింద కొన్ని లింకులు పెడతాను. ఇక్కడో లాస్ట్లోనో ఎక్కడో పెడతా, చూసుకొని వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అవి కాకుండా ఎక్స్ట్రాగా మీకు పర్చేజ్ చేయాలని అనుకుంటే ఈ 2 రకాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరు తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేము ఎంత హార్డ్ వర్క్ చేసినాం, కేవలం ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల మనకి మన పర్సంటేజ్ మిస్ కావడం. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మనకు ప్రాక్టీస్ కనుక లేకపోతే, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయకపోతే, డైరెక్ట్గా పోయి నేను అక్కడ రాయడానికి కూర్చుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సైట్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు, ఓపెన్ చేసినాం, లోపలికి పోయిన తర్వాత ఎట్లా టిక్ చేయాలి, రివ్యూ లెటర్ అంటే ఏంది, సేవ్ నెక్స్ట్ అంటే ఏంది, సేవ్ అంటే ఏంది, నెక్స్ట్ కొట్టడం అంటే ఏంది, అందులో కొన్ని బ్లూలో, కొన్ని రెడ్లో, కొన్ని గ్రీన్లో కనపడుతున్నాయి. అసలు ఎట్లా చేయాలనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదే ఒకవేళ మనకు ప్రాక్టీస్ అయింది అనుకోండి, డెఫినెట్గా అది చాలా యూజ్ అయ్యిద్ది.
ఎందుకంటే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఆల్రెడీ ఒక 10 సార్లు ఎగ్జామ్ రాసిర్రు కాబట్టి 11సారి మీరు ఎగ్జామ్ కూర్చుంటే అది చాలా ఈజీగా అనిపిస్తుంది. నో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని. లింక్ అయితే కింద ఇచ్చాను, యూజ్ చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. లింక్స్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, కంపల్సరీగా చూసుకొని పర్చేజ్ చేయండి. ఉచితంగా ఇచ్చేవి కూడా దీంట్లోనే పెడుతున్నాను, తీసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో టు ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.